ఒక్క నిమిషం అయితే ఆగండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. అయితే దోస్తులు, నిన్ననైతే పెళ్ళం వద్దు ప్రియురాలు ముద్దు అనే సిరీస్ అయితే స్టార్ట్ చేసినాం కదా. చాలా వరకు పాజిటివ్ కామెంట్సే వచ్చినాయి అన్నమాట. అయితే కొందరు ఏమంటున్నారంటే, ఎప్పుడు అక్రమ సంబంధాలే తీస్తారా మీరు రియల్ స్టోరీస్ అంటే, ఇంకా మీకు వేరే ఏం దొరకట్లేదా అని మాట్లాడుతున్నారు. దోస్తులు, ఆడపిల్ల జీవితం చేస్తే ఏమన్నారు, ఇంత ఎమోషనల్ స్టోరీయా, మాకు అస్సలు చూడబుద్ధి అయితే లేదు, దాన్ని బంద్ చేయుర్రి అది అద్దు అని అన్నారు. హింసించే మూడు ప్రేమించే ప్రియుడు అది కూడా కొంచెం అప్పుడు అద్దు అని అన్నారు. మరి చూస్తూ లాస్ట్ వరకు అయితే మీకు నచ్చింది కదా. ఈ స్టోరీ అన్ని స్టోరీస్ కంటే మొత్తం డిఫరెంట్ స్టోరీ అన్నమాట. అయితే చూడండి, మీకు చూస్తూ ఉంటే మీకు అలవాటైపోతుంది. అన్ని అక్రమ సంబంధాలు ఉన్న స్టోరీస్ పెడుతుర్రు, రియల్ స్టోరీస్ పెట్టండి అనంటే మరి ఇట్లాంటివే ఇప్పుడు ఈ ప్రపంచంలో బాగా జరుగుతున్నాయి. జరిగినాక వాళ్ళ జీవితాలు ఎట్లుంటున్నాయి మీరు ముందే ఇట్లా చూసి అది కాకండి అన్నట్టే కదా మేము చూపిస్తున్నాము. కానీ ఏంటి, మొత్తం చెడిపోర్రి అన్నట్టయితే తీస్తలేం కదా. రియల్ స్టోరీస్ వాళ్ళు అనుభవించిన జీవితాన్ని అయితే మేము ముందుకు తీసుకొస్తున్నాము. ఇట్లాంటి వాళ్ళు ఇంకెవరన్నా ఉంటే మారడానికి ఛాన్స్ ఉంటుంది. మన వీడియోస్ మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తాము, అన్ని రకాలుగా చూపిస్తామని మేము స్టార్టింగ్ నుండి చెప్పుకుంటూనే వస్తున్నాము. అయినా కానీ మీరు అలా అనడం అయితే కరెక్ట్ కాదు. అందరినీ అంటలేము, అన్న వాళ్ళని మాత్రమే అంటున్నాము. ఈ స్టోరీ మొత్తం డిఫరెంట్ ఉంటుంది దోస్తులు. అసలు ఏం కాబోతుంది, అక్రమ సంబంధం ఉంటుందా లేకపోతే ఏం కాబోతుంది అనేది అయితే మీరు చూస్తూ ఉండండి. మీకు చూస్తూ ఉంటే అర్థమైపోతుంది. ఒక్కొక్కల స్టోరీ ఒక్కొక్క రకంగా ఉంటుంది. అదే కానీ సేమ్ అయితే తీస్తలేం కదా. ఇక దోస్తులు, నచ్చిన వాళ్ళైతే చూడండి, నచ్చకపోతే మాత్రం స్కిప్ చేయండి. ఇక మొగుడు బొమ్మ అయిపోతే సిరీస్ మాత్రం అయిపోబోతుందన్నమాట. అది అయిపోయినాక ఒక మంచి ఎమోషనల్ కామెడీ ప్లస్ అన్ని ఉన్న స్టోరీని, రియల్ స్టోరీని అయితే మేము ముందుకు తీసుకురాబోతున్నాము. ఆ స్టోరీ అయితే అయిపోయినాక అందరి మాటలు పట్టించుకొని మీరు చెప్పినట్టు చేస్తే అలా కిక్కేముంటది దోస్తులు. అందుకే మాకు నచ్చినట్టు మాకు తెలిసిన స్టోరీస్ అయితే మేమైతే తీస్తున్నాము. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోస్ అయితే అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. హైప్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. ఈ రోజు వీడియో ఏంటి అనంటే, పెళ్ళం వద్దు ప్రియురాలు ముద్దు పార్ట్ 2 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఏం చేస్తానవే లత? ఏమైందే? మొత్తం అటు అత్తనే లేవు. ఇక మీ ఇంటి పక్కన వాళ్ళు కిరాయి వచ్చినప్పటి మొత్తం మాకు బాగా కననే పడతలేవు. ఇక నర్సక్క ఏం చేయాలి, ఇక వీళ్ళతోటి ముచ్చట పెట్టుకుంటా ఈయనే కూసునుడు అవుతుంది. ఇక పుష్పర అక్కనేమో పనికి పోతాంది, ఈ పిల్లనేమో ఇంటికాడనే ఉంటాంది కదా. ఇక ఆ పిల్లతోటి అదో ముచ్చట ఇదో ముచ్చట చెప్పుకుంటా మాట్లాడుకుంటా ఉంటున్నాం. అందుకే అటు మొకయి అత్తలేను. అదే మరి నీకేమైందో, మొత్తానికే కనబడతలేవని నేను వచ్చా. పుష్ప, రోజు పనిపోతున్నావా? అవునక్క, రోజు పనికోకపోతే ఎట్లా? ఇయ్యల్లా ఎవ్వరు విలువలేదని ఇంటికాడ ఉన్నా, కానీ పానమంతా పని దిక్కే కొట్టుకుంటుంది. ఇంత పని చేసుకుంటేనే కదా ఇంట్లోకు ఏదైనా సామానైనా ఏదైనా వెళ్ళేది. అదే గాని బిడ్డ ఏం చేస్తుంది? ఓ బట్టలన్నీ విండేస్తాంది ఇంటెనక. అవునా, అందుకే ఇంకా పని తీరలేదా? అందుకే లతక్క అని పిలవలేదు. పని తీరితే నీ దగ్గరికి వచ్చి కూర్చుంటది కదరా. అదే అనర్సక్క కూసుందు. కూసోనే, ఇక నేను పోతాన్నా గా మల్లక్కలింటికి పోతాన్నా. మరి ఏం చేస్తాను, మొత్తం కంటికే కనబడతలేవని ఇటు మొకే వచ్చిన. మల్లక్కతోటి ఏం పని? అట్టిగా నేనే, మల్లయ్య బాపు కనబడతలేడు, మరి ఎటు వేయండు. మల్లక్క నన్ను నచ్చి ఆడా ఇడా కూసుంటది గాని మల్లయ్య బాపు కనబడతలేడు. అయితే ముసలోన్ని చూడబుద్దయ్యి పోతున్నా. సరే అప్పుడప్పుడు అటు మొకే రాయే అత్తగాని. కొడుకు పోయిండా అవ్వ కాలేజీకు? కొడుకు కాలేజీకి పోయిండు. ఇక మా భర్తనేమో పనికి పోయిండు. ఇక పందిరిందిడ కూసున్నా, మరి రానింకా వెళ్తలేదని చూస్తున్నా. ఇక బట్టలు విండుతాంది, తీరినాక మా వెళ్తుంది. సరే తిన్నారా మరి? తిన్నామవ్వ, 2 కోడిగుడ్లు అంటుకున్నాం. ఇక తిన్నాం ఇద్దరం. అది బట్టలకే పడ్డది. నేనిటెవలియో మాటలు వినబడుతున్నాయి అని నేనిటి మొకే వెళ్ళిన. బతుకే మాయా జగమే మాయా. ఈ బతుకేమైందయ్యా రాజా బతుకు? తింటానవు, పంటానవు, లేస్తానవు, ఇంకేమన్నా పని చేసేది ఉన్నదా? ముసల్తానానికి వచ్చిన ఇంకా నేనేం పని చేయాలే? రేపో మాపో అయితే గూసేటట్టు ఉన్నా. సాతనగాక నేనేడతానట, సావురాక నువ్వెడతానవట. గట్లున్నది మన ఇద్దరు ఎవ్వారం.
నువ్వు చావు నీకంటే ముందుగాల నేనే పోతా, నేను వేనాకనే నువ్వు పోతావు. అల్లి నీ కళ్ళ ముంగట నేనే ముందుగాల ఓవల్లే, అట్లయితేనే నన్ను బ్రహ్మాండంగా సాగదోలుతావు. అవునా, నేను పోయినాక నిన్నెవరు కానరంటావు ఇక. మరిగా ఇప్పుడు అర్థమైతుందా మొగుడా? ఐసు మీద ఉన్నప్పుడు అన్న తమ్ముడు మరదలు వదిన అని వాళ్ళని మంచిగా అరుచుకుంటివి. ఇప్పుడు నువ్వు మూలన పడ్డావని వాళ్ళు మూతి కూడా చూపిత్తలేకపోతిరి. నన్ను అన్నవా అప్పుడు? అయితబాయి తీయలేవే, వెనకటి ఎందుకు తవ్వుతాన్నవే? ఏంది కంటికే కనబడతలేవు. అయ్యో ఇక కంటికెందుకు కనబడతాడే? ఆగో కొత్త బల్ల కొన్నాడు, ఇంటి ముంగట వేసుకున్నాడు, ఇక చల్లగా అత్తందని పంటాండు లేస్తాండు. మొత్తం కననే పడతలేవేమే. నువ్వు కనబడకపోతే నా పానమంతా కొట్టుకొని నిన్ను చూద్దామని అత్తానా. ఎందుకు నర్సవ్వా? ఏమోనే, నాకు నిన్ను చూస్తే మా చచ్చిపోయిన బాపు గుర్తుకొస్తాడు. ఇక నిన్ను చూడపోతే నాకు మనసులో పడతలేదు, అందుకే చూసిపోదామని అత్తానా. ఏం చేయాలి ఇక? పంటన్నా నడుస్తేనేమో కాళ్ళు గుంజబట్టే, కాళ్ళ తాకత్ లేదు, పాడు లేదు. అదే కదా, మరి ఏమైంది? మా మల్లయ్య బాపు నేనేమో నన్ననా, నా మీద అలిగిందా ఏందని నాకు భయమాయే. నువ్వెందుకంటావా బాంచను? నువ్వు బంగారు దొరసారి కాదు. నువ్వు అనవు, మళ్ళీ నన్ను తిట్టి చంపుతుంది రోజు. ఇక మీలోళ్ళు ఇప్పుడు కాదు అప్పుడు కాదు, ఎప్పుడు సుందో మీ లొల్లు అనేది కామన్ గాని. కూసో నర్సావా, కూసో. కూసుంటానే, ఎందుకు కూసోను? ఏం కూర వండినవే? ముద్దపప్పు చారు చేసిన. అబ్బా నాకింత పోతావా నర్సవ్వా? చేత్తోటి చేసిన ముద్దపప్పు చారు మంచిగా కమ్మ ఉంటది. అవు నీకు రోజు వెళ్తే ఉంటాంది. నువ్వు ఒర్రకే, నేను నర్సవ్వ నడుపుకుంటాను, నిన్ను అడుగుతలేను కదా. ఏ పోషిత తీయ మల్లయ్య బాపు, బంగారమా పప్పు చారు? పోసి అవ్వ బాంచను, గిన్నె పట్టుకొని అత్తా. ఇంత భూమి ఉంటాయి అమ్మో, ఇంత కూర ఉంటాయి అమ్మో అని అంటాడే వచ్చి ఇంత వారై. ఏ ఊకో మల్లక్క, గట్లెందుకేస్తా? మీరు నా ఇంట్లోళ్ళు కాకుండా, నా చుట్టాలు కాకపోయినా నా చుట్టాల కంటే ఎక్కువ, నా ఇంట్లోళ్ళ కంటే ఎక్కువ మీరు. అంతేనా? మరిగా పొట్టోడు కవర్ తెత్తా అని వేయండు, ఏడముట్టే ఆయనతో ఈ శేనోడు వచ్చేదాకా ఉంటాడా ఏందటే? పొట్టోనికి ఒక్క పని చెప్పినా కూడా చక్కగా వేయడు. బంగారమూరే గడ్డున్నది, మిరపకాయలున్నాయి, ఆడి దిక్కు క్యారెట్ ఉన్నది. ఇవన్నీ రోజోటి పట్టుకొస్తే ఏమైతుంది? మంచిగా కూర అండకపోదునా పొట్టోనికి గింత తెలివి లేదు. అండుతే బర్రె తిన్నట్టు తింటాడు, ఆ బర్రె విత్తినట్టు విత్తుతాడు. ఇక పిత్తుతనైతే ఆ పిత్తుకే మనం చావాలి. కవర్ తెమ్మని పంపిస్తే ఊపుకుంటేనే నోరంతా తెలుసుకొని వస్తావు. ఆడ కవర్లు లేవే ఏడా? ఈ మొల్దారంతేంప, మన చేను పక్క పుంటే గిన్ని కూరగాయలున్నాయి, ఒక్కనాడన్న పట్టుకరావు. అయ్యో ఆయనతో చూస్తే నన్ను దన్నరాయే. ఆదాన్ని తీయి, ఒకడ కవర్ ఉన్నదాగు. దేవో పోసి నువ్వు ఊకో ఆగు. పోసిన దన్నదాకున్నది గాని బా క్యారెట్లయితే ఎంత పొడుగు ఎంత ముద్దుగున్నాయి, ఇంకా రెండు దెంపుదునా? ఏ సాలే వాళ్ళు ఏర్పాటు ఎత్తరు. ఓ నీకు బాగానే పిత్తులు వస్తాయి, నా మీది కొర్రు అంటే కయ్యకై కొడతావు గాని గీ పంజయ్య సాతరగా అది నీకు. అడివే ఇక పోదాం. ఇంకో రెండు దెంపుతాగు. అరే అద్దే చేనోడత్తే మళ్ళా తన్నులైతాయి. ఆగు. ఎవరున్నా? ఓ బొడ్డి రాయే, వారి కండలు చూస్తేనే నాకు భయం అయితాయి. మీరు నా కూరగాయలన్నీ దొంగతనం చేస్తారా? కష్టపడి వండిస్తే నువ్వు వాగు. ఈయన పొట్టి తినాలిగా, నువ్వు విట్టక్కట కూరకబట్టే. నువ్వు ఏమనుకుంటానావు? నేను కాదుగా పొట్టోడు. పొట్టోడు రోజు పోతాడు వస్తాడు గాని పొట్టోడు ఎప్పుడు తెంపలేడు. ఇవాళ నువ్వు ఇవన్నీ తెంపినావా? ఇడిదే మో కవర్ నిండా తెంపినావు. నువ్వు చెట్టు గట్టే తాగు, చెట్టు గట్టేసి కొడతాగు. అయ్యో నా చీర ఇప్పుతాండేంది? ఇంకా చీర అట్టుగానే ఉంది, నా చీర ఎందుకు ఇగ్గిరావు? నేను నిన్ను వాడతాను పోయే వరకు చీర ఊసిపోయింది, నేనేం చెయ్యాలి? ఆ చీర ఇగ్గి నన్నేదో వేయాలని చూస్తానవురా నువ్వు. గుడ్లు వీకి చేతిలో పెడతా ఇప్పుడు, కూరగాయలు అన్ని తెంపుకుంటా. ఏం చేస్తావు? అందరినీ విలువల్లా కూరగాయలు పట్టుకొని పీకల్లా. అవో బాంచను, అద్దు నేనే తప్పు చేయలే. ఇగో ఈ కూరగాయలు పట్టుకొని పో. అద్ది అట్లరా. నన్నవోనా నన్నడా వదిలిపెట్టి టిక్క టిక్క ఉరికత్తానవు. నన్ను వాడు ఏమన్నా చేయనా?
మరి నేను చెప్పినప్పుడు నువ్వు వినకపోతివి నేనేం చేస్తానే మళ్ళా కూరగాయలు ఇటే పట్టుకొని వచ్చినావు ఇచ్చిండా ఇయ్యకపోతే నేనేనా ఊకుండే ఆడదాన్ని అబ్బా గీ పని కూడా చెయ్య సాతన అయితే లేదు ఇక నిన్ను మొగోడు ఎట్లా అని అంటారు మొగోడు చేసే పనులని నేను చేయబడితిని ఆడదాని లెక్క నువ్వు భయపడబడితివి ఊకోతి ఏ నా ఇజ్జతి ఇయ్యకు పొలానికి అత్తా పొలానికి చూస్తా అని భలే చేసినవు పో ఇక రా పోదాం పోసావు అంటే ఏమనుకుంటాను చిత్రాంగిదాన్ని నేను చిత్రాలు చేసే చిత్రాంగిదాన్ని పా నా కుమారుడు అత్తడు కుమారుడు వచ్చే వరకు క్యారెట్ హల్వా చేసిత్తా అదెట్లుంటది నాకు చేస్తావా ఆవ్. నీకు దెంపసాన గాని పిత్తులు పడ్డాయి కదా వాడిని చూసే వరకు ఒకటే ఉరుకుతాను అరే భయమైందే వాని కండలు చూస్తే నాకు బాగా భయం అవుతుంది ఒక గుద్దు గుద్దుతే కథం సచ్చే పీకుతాం అయ్యే క్యారెట్ హల్వా అది ఎట్లుంటదో చేద్దువు నీకు కాదు నా నల్ల పుత్రునికి నా నల్ల కుమారుడు అమ్మా అని పిలిస్తే నాకున్న బాధంతా పోతది దా మాజారే గాని నీకు పట్టు చీరలు ఫుల్ ఉన్నాయి అక్క నాకారా ఓ నాకేంది పెళ్లి రోజు కొనిస్తాడు బర్త్డేకి కొనిస్తాడు అన్నిటికీ కొనిస్తాడు రా అవునా అక్క బావా మంచోడే ఓ మస్తు మంచోడురా నన్ను ఇప్పటి వరకైతే ఒక్క మాట అనకుండా ఒక్క దెబ్బ కూడా కొట్టలేదు తెలుసా నా కొడుకు ఇంత పెద్ద వెరిగిండు గాని ఒక్క రోజన్నా ఏందే అని ఎప్పుడన్నా కోపం చేస్తోడు కానీ పిచ్చి పిచ్చి మాటలు గాని దెబ్బలు గాని ఎప్పుడు కూడా కొట్టలేడు ఒక వంతుకు నేను అదృష్టవంతురాలు నిజంగా నిజమే అక్క మంచిగా నీ లెక్క జీవితం అందరికీ ఉంటే మంచి ఉంటది ప్రతి ఒక్క ఆడపిల్లకు పెళ్లి చేసుకున్న ఆడపిల్లకు అది అదృష్టం కావాలరా మరి శ్రీను మంచిగా చదువుతుండ అక్క మరి ఇంటికి వచ్చినాక బుక్కు పడతలేనట్టున్నాడు అక్కనే రీజన్ చేపిస్తురట్రా అక్కనే చదువుకొని వస్తుండు ఇక వచ్చినాక అమ్మ ఏమన్నా చేయవా అంటుండు తింటుండు అటే నిద్రపోతుండు కొడుకు మరి ఏం టెన్షన్ పెట్టుకున్నాడో ఈ ఎగ్జామ్స్ అంటే టెన్షన్ ఉంటది కదా ఉంటది బర్త్డే ఎప్పుడు అక్క నాదారా మే 1 ఇది అయ్యో నాది ఎల్లుండే అక్క అవునారా అయితే కేక్ కట్ చేస్తావా అయ్యో అక్క నాకు ఊహ తెలిసినప్పటి నుండి అయితే ఎప్పుడు నా బర్త్డేకి కొత్త బొట్టలు వేసుకోలేదు ఎప్పుడు కేక్ అయితే కట్ చేయలేదు నేను అసలు సెలబ్రేట్ చేసుకోనక్క ఇక మా పరిస్థితులు అంతంత మాత్రానే అయ్యే ఏం చేసుకోము మేము అయ్యో అవునా అక్క బావచ్చిండు ఏమైందండి సప్పుడు చేయకుండా వస్తున్నారు ఇక మరి నువ్వు బాగా డిస్కషన్ ఉన్నావు ఏం డిస్కషను నిన్ను డిస్టర్బ్ చేసుడు ఎందుకని వస్తున్నా ఏం లేదండి ఇగో ఎల్లుండి రానిది బర్త్డే ఉందట ఆమె ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోలేదట ఎప్పుడు బర్త్డే కూడా కొత్త డ్రెస్ వేసుకోలేదట అయితే చెప్తుంటే వింటున్నా ఎందుకు మరి నీకు జరుపుకోవడం ఇష్టం ఉండదా ఇష్టమని ఏం లేదు బావా కానీ ఇక పైసలు లేక మేము ఏదో ఇట్లా పని చేస్తేనే మాకు కడుపుకు వెళ్తుందాయే ఇట్లాంటి సెలబ్రేషన్స్ ఎప్పుడు కూడా చేసుకోలేదు ఓహో ఈసారి మేం సెలబ్రేట్ చేస్తాంలే ఎందుకు బావా అవునరా మేము సెలబ్రేట్ చేస్తాంలే నిన్ను చూస్తే మా ఇంట్లో మనిషి లెక్కనే అనిపిస్తున్నావు ఈసారి ఖచ్చితంగా నీకు నచ్చిన డ్రెస్ కొంటాం మంచిగా నీ కేక్ తెప్పిస్తాం కట్ చేయి సరేనా ఏంటిదవ్వా ఏం లేదక్క పాపం రాణి ఎప్పుడు పుట్టినరోజు జరుపుకోలేదట కదా ఎల్లుండేనట కదా రాణి పుట్టినరోజు మేము జరిపిస్తామని అంటున్నా ఏగా పుట్టినరోజులు ఈ వరకు మేము ఎప్పుడు జరపలేదు బిడ్డ ఏదో ఇంత అప్పుడెప్పుడో మా ఆయన ఉన్నప్పుడు ఇంత కొత్త బట్టలు ఉంటేనేమో ఏద్దును గుడికోయి వచ్చేది సప్పుడేక ఉండేది గదే ఈసారి మేం చేస్తాంలేండి ఎందుకు బావా మీకు పైసలు వేస్ట్ అయ్యో ఏమైతుందిరా బాగానే ఖర్చు అవుతాయా మా అంటే 2000 ఖర్చు అవుతాయి కావచ్చు 2000 ఖర్చు గాని 3000 ఖర్చు గాని ఏమైతాంది పాపం మనం ఈసారి ఎప్పుడు గుర్తుండపోయేలా చేద్దాం చికెన్ తెప్పిద్దాం వండుదాం తిందాం రానితోటి కేక్ కట్ చేపిద్దాం సరే అండి ఏదంటే అదే లత నువ్వు అన్నది నేను చెయ్యకపోతున్నా థ్యాంక్ యూ అండి సరే రా ఇంట్లోకు వస్తా పదండి బిడ్డ ఎంత మంచోడు నీ భర్త గిసొంటి భర్త ఉంటే ఆడదాని జీవితం ధన్యం అయిపోయినట్టే ఆ మొగడైతే నన్ను బతుకున్నప్పుడు కొట్టి కొట్టి తాగచ్చి కొట్టి చంపేది ఈయన తాగడారా తాగుతాడక్క ఎందుకు తాగడు కానీ ఊకే తాగడు
ఎప్పుడన్నా ఒకసారి తాగుతాడు. ఇక మళ్ళా తాగినప్పుడు ఇంట్లోనే తాగుతాడు, మంచిగానే గట్టిగానే తాగుతాడు కానీ సప్పుడు చేయడు. అవునా? అవునరా. సరేరా, మళ్ళీ కాసేపు అయినాక వస్తా. ఇక ఆయన వచ్చిండు కదా, అన్నం పెట్టాలి. సరే అక్క, వెళ్ళు. ఆ పుట్టినరోజు చేస్తామని అంటుర్రమ్మా. ఏ అద్దు బిడ్డ, వాళ్ళు ఏదన్నా ఏత్తానంటే అద్దు అని అనాలి. ఎందుకు ఇవాళ ఏత్తరు, మళ్ళా రేపు ఎప్పుడన్నా మనకు వాళ్ళకు మాట వచ్చినప్పుడు ఎత్తెత్తరు. ఆ మాటలు మనకెందుకు? అందుకే నేను అద్దని చెప్పిందే, కానీ లతక్కును ఆ బావ ఇంటనే లేరు. అద్దద్దు దా, మనం ఇంట్లోకి పోదా. అరే పా అమ్మ. అమ్మో బావా ఎంత మంచోడు. రోజేసే డ్రెస్సులు అయితే సూపర్ ఉంటాయి. అంత కాస్ట్లీ డ్రెస్సెస్ అయితే మా బతుకుకు మేమైతే కొనలేము. అయితే డ్రెస్ ఉంటావా మీకు? అవునండి, పాపము ఆమె అట్లా చెప్పుడుతోటే నాకెందుకో బాధ అనిపించింది. ఏదో ఇక నన్ను అక్క అక్క అని పిలుస్తుంది కదా, ఆమెకు ఒక అక్కలాగానన్నా ఈసారి డ్రెస్ కొనిద్దామని. అరే మరి పొయ్యి కొనుకరా, మన బస్ స్టాండ్ లా ఉంటది కదా షాపు, అక్కడికి పొయ్యి తీసుకురా. అది ఒకటే షాప్ ఉండే, అక్కడ మంచిగా ఉంటాయో ఉండయో అండి, అంతా ఎట్లుంటాయో ఏం కథను. నేనైతే ఎప్పుడు పోలే, అక్కడ ఎప్పుడు తీసుకోలే. ఏదో ఒకటి ఆమెకు నచ్చింది తీసుకోలేవే. సరే సరే. తోటకూర అండినవు గాని వాడు తింటాడా? వాడు తినడు కదా, వానికి ఏదన్నా అండుత అయిపోవు కదా. వానిక వాడు తినాని అంటే అప్పటిదప్పుడే ఆమ్లెట్ వేసిస్తే వాడే తింటలే. ఎందుకో డల్లు ఉంటుండు, ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయనో ఎట్లనో. అవునా? టెన్షన్ పెట్టుకోకు మను, ఇక ఎవరికైనా భయమే ఉంటది కదా ఎగ్జామ్స్ అంటే. పో, వస్తాడు. వచ్చినాక అమ్మ ఆకలి అని అంటే అప్పటిదాకా వేసేదాకా అవుతాడా? అవుతాడు. తియ్యి రాని. తిన్నావా బావా? తిన్నర్రా, దా కూర్చో. నీతోటి ఉన్న అలవాటుకి ఇంట్లో అస్సలు ఉండబుద్ధి అయితలేదు అక్క. ఎక్కువ మీ ఇంట్లోనే ఉండుడైతుంది. ఉంటే ఏమైతుందిరా, నాకెవరున్నారు? వీళ్ళిద్దరు అటే పోతారాయే, నేను ఒక్కదాన్నే నాయే. నువ్వు వచ్చినప్పటి నుండి నాకు మంచిగా టైం పాస్ అవుతుంది. నేనైతే ఎక్కడికి పోతనే లేను. ఇప్పుడు నర్సక్క చేయమంటుందండి, అయ్యో ఏమైందే, మొత్తం కంటికే కనబడతలేవు, ఇంటి పక్కోళ్ళు వచ్చిరని మొత్తం బయటకు వెళ్తలేవు కదా అని అంటుంది. అయ్యో, ఇక నువ్వు రానితోటి ముచ్చట పెట్టుకుంటా ఇంట్లోనే పొద్దంతా గడుపుతున్నావు కావచ్చు. మరి అప్పుడప్పుడు అట్లా పోవాలే కదనే, పాపం వాళ్ళు కూడా ఫీల్ అవుతారు కదా. పోత గాని ఈ రానితోటి నీ అన్ని చెప్పుకుంటా అంటే రాని మొత్తం నోరు తెస్తాంది, బావగింత మంచోడా అని. అట్లరా? అవును బావా, నువ్వు మస్తు మంచోడివి. ఇలాంటోళ్ళు నూటికో కోటుకో కొందరు ఉంటారు. చూసేస్తా, తాగుదామా రా? చెయ్యక్క, తాగుదాం. చేసుకరా పోవే, పౌడర్ ఉంది కదా, చేసుకరా పో. సరే. అతక్క కూడా మస్తు మంచిది బావా, ఏదున్నా కూడా అన్ని పెడతది, తినమంటది. మొత్తం ఈ ఇంట్లోకి వస్తే ఇది నీ ఇల్లే అనుకో అని అంటది. అవునా రాని, ఇక ఆమెది కూడా ప్రేమ గుణమే. ఎంత హ్యాండ్సమ్ ఉన్నావు బావా. నీకు పెళ్ళయి పిల్లలు పుట్టిరంటే ఎవరన్నా నమ్ముతారా? గంతెత్తు కొడుకున్నాడంటే నమ్ముతారా? అస్సలకే నమ్మరు. మంచిగా ఉన్నావు బావా. దగ్గర ఫుల్ డబ్బు కూడా ఉన్నది. నీలాంటోడు నాకు దొరికిండు అనుకో, నా లైఫ్ సెట్ అయిపోతుంది. నాకున్న బాధలన్నీ పోతాయి. నన్నైతే ఒక సంత మనిషి లెక్కనే చూసుకుంటుంది అక్క. ఇక దానికి నచ్చితే చాలు, ప్రాణమైనా ఇస్తది. అవును నిజమే. ప్రాణాన్ని కాకుండా నిన్ను నాకు ఇస్తే అయిపోవు బావా. ఎందుకు నాకు నీ మీద బాగా ఇష్టం పుడుతుంది అక్క. నీ గురించి అన్ని చెప్తుంటే. ఏమైందిరా అని ఏమో ఆలోచిస్తావు? ఏం లేదు బావా. ఇక్కడ షాప్ ఉంటది, సాయంత్రం పోయి నీకు నచ్చిన డ్రెస్ తీసుకొచ్చుకో. అయ్యో బావా, నువ్వు రావా? నేనెందుకు వచ్చుడు, మీకు నచ్చితే అయిపోతది. లత వస్తది, ఇద్దరు పోయి తేండి. నువ్వు వస్తే బాగుండు బావా. నువ్వు సెలెక్ట్ చేసుకున్నది నేను వేసుకుందును కదా. నువ్వు కొనిస్తున్నావు కాబట్టి నీ సెలెక్షన్ నేను వేసుకోవాలని నా కోరిక. ఏంది గిట్లంటది? నేను సెలెక్షన్ చేసినా లత సెలెక్షన్ చేసినా ఒకటే. సరే బావా. నా కరబాషు, నా బంగారు కొండకు క్యారెట్ హల్వా చేసిన. కరబాషా, ఓ కరబాసు, ఏందే? కారా కర్బూజా, ఓ కర్బూజా ఇగరా. ఏందే? నా కర్బూజీ ఇక రారా నాయనా. ఏంటి ప్రేమ కొద్దీ విలువ పడుతుంది అల్లా. నాకు నీ మీద ఉండకపోతే ఎవరి మీద ఉంటదిరా నా కరబాసు. కూసో. ఏంటిదమ్మా అది? క్యారెట్ హల్వా చేసిన బిడ్డని గురించి. ఎక్కడి క్యారెట్లు ఈ గురించి
ఇయ్యల్లా పొలం కాడికి వేనా పక్కనోని చెల్లా కొట్టేసిన చేసిన తిను బిడ్డ మంచిగా ఉంటదా అని అమ్మగుంటది తిను నేను తిన్నా అడిగి పెట్టవాయే ఆ పొట్టోడు గట్టిగానే తిన్నాడు నువ్వు తిను బిడ్డ నాన్నను పొట్టోడు అంటవేమి నేను పని చేయమంటే నానో పని చేస్తాడు రా కరబాసు కరబాసు అని అనకే నీకు ఎట్లా అనాలనిపిస్తాంది నా ముద్దు పేరు పెట్టుకొని పిలుచుకుంటానా బిడ్డ చిన్నప్పుడైతే కాటికే పెడితే ఎంత ముద్దుగుందు నా కర్ర ముఖానికి ఇంకా కాటికే పెట్టినావా నువ్వు ఉన్నదే కర్ర అంటే ఆ కాటికే పెట్టి ఇంకా కర్ర చేసినావా గట్ల కాదు కొడక కర్రగుంటేంది నల్ల కృష్ణయ్యవు ఎంత ముద్దుగుందువో లడ్డుకు లడ్డు కండలింత దొడ్డు ఎంత ముద్దుగుందువో తెలుసా అందరొచ్చి అబ్బు పిల్లగాడు గింత డంబుకు డంబు ఉన్నాడు అందరూ ఏడ జిట్టు తలుగుతుందో అని నేను కాటికే పెట్టుకుందును నీకు తినే నాయన తిను అవ్వ కొడుకు మంచిగానే కూర్చుండి ముచ్చట పెడతారు కదా బయట గా ఇంట్లో తింటే ఏమవురా అమ్మా ఇక్కడికే వేసుకొచ్చి తినుమంటాంది తిను తిను మీ అవ్వి అల్ల నీ గురించి ఉరుక్కుంటా లేసుకుంటా దొంగతనం చేసి తెచ్చింది క్యారెట్ అవునా దాని గురించి తెస్తే ఉన్న గంజుల సగం అంతా నువ్వే తింటివి నా బొత్త పెద్దగా లేదా అని అబ్బో కుండున్నట్టే ఉన్నది ఆ కుండల ఎన్ని పట్టిస్తానవో మరి ఇక బర్రె తిన్నట్టే తింటానవు బర్రె అన్న ఇంత ఎల్తి తింటది అని నువ్వెప్పటికి అదోటి ఇదోటి పప్పులు ఉప్పులు అన్ని నోట్లు వేసుకుంటూనే ఉంటావు అందుకే కుండ పెరుగుతాంది ఓ మాజరేతి రా నువ్వు తిను ఇయ్యాల నా బిడ్డది పుట్టినరోజు మస్తు రోజులకు ఇయ్యాల కొత్త డ్రెస్సు వేసుకుంటాంది అని నేను పోతరాయిగా పనికి ఆయమ్మ అత్త నాన్న డ్రెస్ చూడవా అదా ఏం డ్రెస్ కొనిచ్చిర్రో మరిద్దా ఇగో ఇదే డ్రెస్ అమ్మా మంచిగుందా అయ్యో దీని మీద షున్ని రాలేదా ఏ రాలేదమ్మా ఈ డ్రెస్ ఫ్యాషన్ అట యా అక్కును బావా మంచిగుంది తీసుకో నీకు మంచి ఉంటది అని ఇదే డ్రెస్ పట్టిర్రమ్మా అవునా మంచిగానే ఉన్నది అలా పనికత్తావని అనుకున్నా గాని ఇక అద్దు తియ్యి రేపు వచ్చేవు సరే అమ్మా బావకున్ను అక్కకు చూపిచ్చేసి వస్తా కాసేపు వేసుకొని ఉంచుకొని మళ్ళా వేరే డ్రెస్ వేసుకుంటా నైట్ ఒకవేళ వాళ్ళు కేక్ తెస్తేనేమో కేక్ కట్ చేస్తా లేకపోతే లేదు సరేరా చూపించిరాపో బిడ్డ ఎంత ముద్దుగున్నది డ్రెస్సులా ఆదిష్టే తలిగేటట్టు ఉన్నది నా బిడ్డకు చూస్తే చూడసక్కదనం నా బిడ్డ రూపం ఎంత మంచిగుంటదో తాత ఏమైందే డ్రెస్ తీసుకురావే ఒక 2 నిమిషాలు ఒకటే 2 నిమిషాలు ఆగుర్రి ఆవిడ ఫ్యాన్ కింద కూర్చోండి సరే సరే డ్రెస్ ఎడబెట్టిందో దొరుకుతలేదు తీసుకురమ్మంటే పంపత్తంది ఆగు 2 నిమిషాలని అనబట్టే అబ్బో బావేనా బావా ఆ డ్రెస్ ఎట్లుంది నీ డ్రెస్ కేంద్ర సూపర్ ఉందిరా రాని ఈ డ్రెస్ నీకు మస్తు సెట్ అయింది మాకైతే మంచిగా అనిపిస్తుంది నాకైతే మరి నీకెట్లా అనిపిస్తుంది మంచిగా ఉందా డ్రెస్ నచ్చిందా నచ్చింది బావా అవునా గుడికి పోవా మరి లేదు బావా గుడికి పోను ఇంట్లోనే దేవునికి మొక్కుకున్నా ఇటు తీసుకురమ్మంటావా మరి ఇక్కడ ఎవరికైనా వంచుతావా వద్దు బావా డ్రెస్ అయితే అద్దరిపోయింది నీకు థ్యాంక్ యూ సో మచ్ బావా నువ్వు కూడా ఎంత బాగున్నావు బావా ఎందుకో నిన్ను చూస్తా అంటే ఈ మధ్యలో నాకు బాగా ప్రేమ పుట్టుకొస్తుంది నీ మీద బాగుంటావు బావా వచ్చినాక మీరు కొన్న డ్రెస్ చూపిద్దామని వచ్చిన బాగుందా నాకు మస్తున్నదిరా సూపర్ ఉన్నది ఈ డ్రెస్ లా అచ్చం మహాలక్ష్మి లెక్కనే ఉన్నావు ఎంత మంచిగున్నది మరి సాయంత్రం ఏం వేసుకుంటావురా ఇది ఇప్పుడే వేసుకున్నావు అక్క అట్లా వేసుకొని చూపిద్దామని వచ్చిన మళ్ళీ ఇది ఇప్పేసి డ్రెస్ వేసుకుంటా సాయంత్రం ఇదే డ్రెస్ వేసుకుంటా మళ్ళీ ఇక ఎందుకులే సాయంత్రం నాదొకటి కొత్త శారీ ఉందిరా నీకు కడతలే సరేనా శారీయా ఇక మరి బర్త్డే కదా ఇక ఇప్పుడు వేసుకున్న డ్రెస్ అప్పటికి ఎట్లా వేసుకుంటావు నాదొకటి కొత్త చీర ఉంది నీకు కడతలేరా మంచిగా కేక్ కట్ చేద్దువు సరేనా అయ్యో అక్క కేకు అది ఇది ఏమద్దక్క బాగా దేని తీరా అని ఒక 1/2 కిలో తీసుకొస్తా మీరిద్దరు మేము ముగ్గురం కట్ చేసుకుందాం గంతే సరే బావా సరే తీరా అప్పటికి చీర కడతది నువ్వు ఈ డ్రెస్సుల్నే ఇంత సూపర్ ఉన్నావు చీర కట్టుదని అయితే ఇంకా మస్తు ఉంటావు నువ్వు సరే అక్క సరే మరి వెళ్తున్నా వెళ్ళు రండి ఈ
పొల్ల ఎంత అందంగా ఉన్నది. ఎవరైనా చూస్తే అట్టిగానే లేపుకొని పోతరి పిల్లను. అంత మంచిగున్నది. మనమే ఎవళ్ళన్నొక్కళ్ళని చూసి పెళ్లి ఎత్తే అయిపోతది. పాపం వాళ్లకు ఎవరున్నారు? చూద్దాం చూద్దాం. ఆఫీస్ లా ఎవరన్నా కట్నం తీసుకొని వాళ్ళు ఉంటే చూడుర్రి మంచిగా. చూద్దాం చూద్దాం. ఆ డ్రెస్ ఏడుందో ఇద్దుపా. సరేదా. అబ్బా బావా, నిన్నట్లా చూస్తుంటే దగ్గరికి వచ్చి నిన్ను పట్టుకోవాలని అనిపిస్తుంది. ఎంత మంచిగున్నావు బావా. అని నాకు అదృష్టం లేదులే. ఆల్రెడీ నీకు అక్కతోటి పెళ్ళైపాయే. పెళ్లి కాకపోతే నిన్ను ఎట్లయినా చేసి నేను వలేసుకునేదాన్ని. అంత మంచిగున్నావు నువ్వు. ఫుల్ ఆస్తున్నది. నెలకు గంత సంపాదిస్తాండు. నేను ఇప్పుడు బయట దాన్ని కాబట్టి నన్ను ఇంత మంచిగా చూసుకుంటుండు. అదే అయినా నన్ను ప్రేమించి లేకపోతే నన్ను పెళ్లి చేసుకుంటే ఎంత మంచిగా చూసుకునేటోడు. అమ్మో, నేనేం పిచ్చేశాలు వేయద్దు. బావను ఇట్లనే దూరం నుండి చూసుకుంటా మురిసిపోవాలి గాని ఆ మనసులున్న మాట అయితే ఎవ్వరికి చెప్పొద్దు. చెప్పినామనుకో ఆయనత ఇంట్లోకి కూడా రానియ్యరు. నాతోటి మాటే మాట్లాడు ఆ బావా. శ్రీను ఉన్నవారా? ఆ బంటి. శ్రీను ఉన్నాడా ఆంటీ? ఆ ఉన్నర్రా. ఆంటీ మీకు ఒకటి చెప్పాలా, మిమ్మల్ని ఆంటీ అని పిలవాలంటే నాకు ఘోరంగా అనిపిస్తుంది. ఎందుకు బంటి? మీరు నాకు అక్క లెక్క ఉన్నారు. మీరు అంకులు మస్తు హ్యాండ్సమ్ గా ఉంటారు. నాకు 17 years కే మ్యారేజ్ అయింది బంటి. అందుకే మేము ఇట్లుంటాం. రేటే గాని ఆడేం చేస్తాండు? ఉన్నాడు. హలో, అరే నానా. ఆ బంటి నువ్వొచ్చినవారా? ఏమైందిరా ఇయ్యల్లా ఇంట్లోకే వెళ్తలేవు? ఏం చేయాలరా, బుక్ పట్టినా చదువుతున్నా. ఏమైంది నాని? ఎందుకో ఈ 2 రోజుల నుండి బాగా డల్ ఉంటున్నావు? వానికి ఎగ్జామ్ రంది పట్టుకుందా అంటే నేను పాస్ అయితనా ఫెయిల్ అయితనా అని వాండ్రంది. అయ్యో బంగారు కొండ, నువ్వు ఖచ్చితంగా పాస్ అవుతావు తీ బిడ్డ. ఎందుకు రంది పడాలే? ఎట్లా జరిగేది ఉంటే అట్లా జరుగుతుంది. ముందే జరిగేదాని గురించి రందెందుకు? కాదమ్మా, టెన్షన్ అనేది ఉంటది కదా. అస్సలు టెన్షన్ తీసుకోకు. కాసేపు బంటితోటి అట్లట్లా బయటకు పోయి రాపో. ఇంట్లో ఒక్క దగ్గరనే ఉంటే అదే ఆలోచనలు తిరుగుతుంటాయి. సరే అమ్మా. ఆరా బంటి. కర్రీం దగ్గర పోయి కర్రీం తీసుకొని మనం అవుట్ పోదాం. ఏ అవుట్ కోతావురా? మన ప్లేస్ లేదా ఆడికి పోదాం అంటా. సరేపా. కానీ తెలుదురా, సరే అమ్మా. ఆ బంగారు కొండ సూతుండగానే పెద్దగా అయిపోయిండు. అబ్బో. ఓ పోషవ్వా, మీ కొడుకున్నాడా? ఏం చేస్తాండు? ఏంది పిల్లగా, మీకేం పని లేదా పాట లేదా? నా కొడుకును గడియన్నా ఇంట్లుండనియరు. వాడు చదువుకుంటాండు. వాడిని చదువుకోనిత్తరా లేకపోతే మీ లెక్కనే ఏగేగి తిరుగుమంటారా? నువ్వు భలే ఉన్నావు అయితవాయే. వాడు మా దగ్గరకు వచ్చి మమ్మల్ని పిలువడా? మేము ఇయ్యల్లా రాకరాకత్తే మమ్మల్ని అంటావు. ఏం తిరుగుడు అంతా గాయి గాయి. నా పొలగాడు చదువుకుంటాడు పోర్రి. మీ లెక్క తిరుగుమంటుర్రా? పరీక్షలున్నాయి, చదువుకో అత్తలేదా? అగో మీరారా? ఏంద్రా మేము రాకరాకత్తే మీ అమ్మేమో అంటది. ఏమంటానవే? కాదురా, ఇలా సోపతి పట్టుడేందుకు, నువ్వు తిరుగుడేందుకు? చదువుకోక పరీక్షలు లేవా? నీ అవ్వ నువ్వు అట్లా అనకేయాలు. నా సోపతి కడియెత్తరు. అరే మేము కడియెత్తన్నాం రా. అల్లం బెల్లం కాస్కి ఇస్కాటి. నీ అవ్వ ఇప్పుడు నా దోస్తు ఉండుమా నువ్వు? ఏంద్రు ఇంకా చిన్న పోరగల్లా మీరు? గాడి పెరిగిర్రు, 10వ తరగతి అయిపోయిర్రు. ఈ దోస్తులు కటి చేసుకునుడేంది? అల్లం బిల్లం కాష్కి శనవర్తివి బక్క పిల్లగా. కొడుకు దోస్తు ఉండాలే మీరు. ఇప్పుడే కదా మీ సోపతి బట్టి బాగా తిరుగుతాండు, చెడిపోతుండు అన్నట్టు మాట్లాడినావు. ఇక వాని సోపతద్దు వాని కథద్దు. అరే ఎందుకు రా గట్లంటారు? మా అమ్మ గట్టినే పిసపిసా ఊరుతుంది. దానికి పిసలేసింది. ఆగజూడు వాళ్ళ గురించి నాకు పిసలేసింది అంటావురా? మరి నువ్వు నా దోస్తుగాళ్ళను ఎందుకంటానవే? ఆ దోస్తుగాళ్ళు సోపతులు బట్టి తిరగద్దు. ఆగమైపోతారు. సోపతులు చెడగొట్టు దోస్తాను పట్టద్దురా కొడుక, వదిలిపెట్టాలే. అంటే ఇప్పుడు మేము అన్ని ఎడగొడతాను. ఇంకోసారి నువ్వు మా ఇంటికే గాని మా పేర్లను పిలిచినావు అనుకో, చూసుకో. నువ్వు కాలేజీకి పోయినా కూడా ఇక మాతో అచ్చుడే లేదు. అవునరా, అవును. మీ అమ్మ గంత ఘోరంగా అంటాందేంద్రా? ఆగుర్రా, నీ అవ్వ నా సోపతుండమని చెప్పే వాళ్ళని విలువే, లేకపోతే నేను అన్నమే తినియల్లా. వాళ్ళే ఉంటారు తీరా. మీరేమన్నా మొల్లులా? ఇప్పుడు చెప్పే నా సోపతుండమనే. నా దోస్తు కటిపి వేసిర్రు. దోస్తు ఉంటా అని చెప్పు. లేకపోతే చూడు.
ఏంటి ఆ కొడుకు సోపతాట ఉండుర్రి ఉండాం ఇప్పుడు మమ్మల్ని అన్నావు కదా నువ్వు అరే మీరు నా సోపత ఉండుర్రా లేకపోతే ఇక చూసుకోర్రి నేను అన్నం తినా నువ్వు తినకపోతే మాకేంద్రా అబ్బో నా బంగారు కొడుకు అన్నం తినకపోతే బక్క పడతాడు అబ్బో మీరు దోస్తుండుర్రి మిమ్మల్ని అన్నందుకు నాది తప్పే అయింది ఇంకోసారి అనగాని అట్లా రా దారికి దోస్తుంటారా ఉంటాం దా మళ్ళద్దాం సరే పారా పొలగాన్ని ఇంట్లో నొల్లను పడకపోతాడు ఈ పోరానికేమో ఆళ్ళతోటి తిరిగంది మనసున పట్టది ఏందో దోస్తు కటిపాట దోస్తుండురాట కొడుకేటి వేయండే వేండు బయటకు రాలేవే ఇంట్లోకి మరి ఎందుకు ఇంట్లకు ఆడు రాత్రి మన దగ్గరనే వంట పట్టే జరసేపట్ల వండి ముచ్చట పెట్టుకుందాం రాలేవు ఎపో మాపో అయితే జత్తవు గాని నీకు సరసమావుడైతే మర్తలేవు అయ్యో నీకు సరసం కావాలా ఇప్పుడు సరసం ఆడటానికి ఆళ్ళలేదు పాలలేదు ఆ ముసలి మూతి పెట్టుకోని అయ్యో నేను ముసలోడిని అయినాక నువ్వు ముసల్దానివి కాదా అని నేనింక పడస మీదనే ఉన్నా గాని పో నడు పాడుపో జరసేపు నేను అట్లనన్న పోయేత్తా అయ్యో రమ్మంటే పోతాన పడుతుంది ఉన్నదే భూమికి జానడు గాని ఈ పొట్టోడు ఆగనే ఆగడు ఈ పొట్టి ముఖంలో చెప్పు పొట్టోడు మస్తు గెట్టోడు ఇవన్నీ ఎందుకయ్యా ఏ పాపం ఆమె కూడా అనిపిస్తది కదా కేక్ కట్ చేయాలి కొత్త బట్టలు వేసుకోవాలని ఇక అందుకే మా లత చేద్దామని అన్నది ఇక సరే అని నేను ఒప్పుకున్నా ఏముంది అద్దకి లేని కిక్కి తెచ్చది ఏంటిది కేకు బాగా తేలే సరే సరే వీళ్ళు ఇంకా రెడీ కాలే రైతుర్రు ఇంతసేపా అనే మీరు రెడీ అవుడు మీ ఆడోళ్ళ తయారు ఉడవది దంగది నీకు అట్లనే అనిపిస్తది నువ్వు ఆడదానివై ఉట్టుంటే ఎంతసేపు రెడీ అయ్యదువో మేము కూడా చూద్దాం కదా సరే గాని చీర మంచిగుంది బంగారం నీకు ఇది ఎప్పుడు నేను కొన్నదేనా మీరు కొన్నదే అండి కానీ ఇంకా కట్టుకోలేదు ఈ రోజే ఫస్ట్ కట్టుకున్నా బాగుందా అది బాలేదా బావా బానే ఉంది అది మొన్న జాతర పోయినప్పుడు నేను తీసుకున్న లతకి బాగుందా మంచిగుందిరా కట్ చేయరా కట్ చేయి సరే బావా హ్యాపీయా ఫుల్ హ్యాపీ బావా థ్యాంక్ యూ మా గురించి తీసుకొచ్చినందుకు పర్లేదు లేరా నాకేగా మంచి అనిపించలేదు నువ్వే ఎప్పుడు మేము కేకు కట్ చేయలేదు అనేసరికి బాధ అనిపించింది అందుకే ఇక నీతోటి కట్ చేపియాలని చేపించిన థ్యాంక్ యూ అక్క కేకు మాకు తినబుద్ధి కాదు తీసుకుపోయి ఫ్రిడ్జ్ లా పెట్టుర్రి మీరే తినుర్రు అక్క అంటే ప్రొద్దున మేము తింటాం నేను తీసుకో తినవా నాకు ఇష్టం ఉండదు ఎక్కువ స్వీట్ అంటే బంగారు కొండకు ఎక్కువ హాట్ అంటేనే ఇష్టం రా స్వీట్ తినడు ఓ బావా తీసుకో తిను తిందాం అందరం తిందాం గాని ఈ శారీలో మంచిగున్నావు అరే నాని మా ఇద్దరినొక్క ఫోటో దిగిపోరా సరే డాడీ వస్తుందా అవు డాడీ ప్లేస్ చూస్తానా నేను మంచి లేనా అయింది నా శారీ మంచి లేదా బావకు నచ్చలేదా అక్కతోటి దిగుతాను కానీ నాతోటి దిగుతానంటలేడు ఇక దోస్తులు చూసిర్రా ఇది కథ అన్నమాట ఇక ఇంట్లో మనిషి లెక్కనే రానినైతే చూసుకున్నారు వీళ్ళు మరి ఇక నెక్స్ట్ పార్ట్ నుండి ఏమైతుంది ఏం కథ అనేది అయితే చూస్తూ ఉండండి నెక్స్ట్ పార్ట్ కావాలనంటే కింద కామెంట్ పెట్టుర్రి 2000 లైక్స్ కంటే ఎక్కువ రావాలి దోస్తులు మరి తర్వాతటి పార్ట్లో కలుద్దాం అందరికీ సెలవు బాయ్ బాయ్